జై భీమ్ జై భీమ్ అన్నారు. కొందరు బుద్ధం శరణం గచ్చామి అని అన్నారు. మనం ఎవరూ అర్థం చేసుకోలేదు, ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు గద్దర్ని. కాబట్టి ఆయన జీవితం ఏదైతుందో, ఓ మార్క్సిజం, ఓ అంబేద్కరిజం, ఓ బౌద్ధం, అన్నిటికి మించి గద్దర్ ఆయన ఎంత గొప్పవాడంటే ఆయనని కాల్చడానికి వచ్చిన పోలీసుల మీద కూడా పాటలు పాడాడు. పుట్టాకోటి కోసం కొడుకు పోలీసోళ్ళ కలిసినాడు, ఎక్కడున్నాడో కొడుకు. అరే నన్ను చంపడానికి వచ్చే వాడి మీద నేను పాట పాడుతున్నానంటే ఇంతకంటే మానవతావాది ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? అందుకనే అవార్డులు రివార్డులు కాదు, గద్దర్ని చంపటానికి రైఫిల్స్ ఎక్కుపెట్టిన పోలీసులే గద్దరు చచ్చిపోయిన తర్వాత డౌన్ చేసి సెల్యూట్ చెప్పాయి. దట్ ఈస్ గద్దర్. గద్దర్ని పొగడటానికి నా పాట సరిపోదు, గద్దరు గురించి మాట్లాడటానికి మాట సరిపోదు, గద్దరికి ఇవ్వటానికి ఈ దేశంలో అవార్డులు సరిపోవు. కుక్క మీద పిందెలేదో మాట్లాడుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. గద్దరు ఆశయాలను ముందుకు తీసుకుపోవటమే మనం చేయాల్సిన ప్రధానమైన కర్తవ్యం. ఆయన ఏ మార్క్సిజం మాతోటి ఎంత అద్భుతమైన పాటలు రాపించాడు. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు. మేమేమి వెనక్కిపోవటం లేదు, మమ్మల్ని ఏ జైల్లేసులో కానీ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్, రాజ్యాంగం గురించి మాట్లాడితే మమ్మల్ని అర్బన్ నక్సలైట్ అంటున్నారు. గద్దరన్న మీద కేసులు పెట్టారు. గద్దరన్న మాలాంటి వాళ్ళనే కాదు, ఈరోజు రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ మాట్లాడిన అర్బన్ నక్సలైట్ అయ్యాడు. అవునరా, దేశద్రోహులందరూ రాజ్యం ఏలుతుంటే దేశాన్ని కాపాడవలసిన దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగాన్ని కాపాడు వాళ్ళందరూ కూడా నక్సలైట్లే అవుతున్నారు. ఎస్, మేము నక్సలైట్లమే. నక్సలైట్లే దేశభక్తులు. చరిత్రలో లిఖించబడ్డ చాలా సందర్భాల్లో మేము చెప్పాం. ఎస్, నక్సలే ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా ఊపిరి ఊయలలో మరో జగతి ఊసులాడన్న భగత్ సింగ్ని మీరు నక్సలైట్ అన్నారు. నాడు నిన్ను నల్లవాడు తెల్లవాడు నక్సలైటు భగత్ సింగ్ అన్నాడు, నేడు నిన్ను నల్లవాడు నక్సలైటు అన్నాడు. ఊగరా ఊగరా ఊరికొయ్యనందుకుని ఊగరాని శ్రీశ్రీ అన్నాడే, ఆ శ్రీశ్రీకి గద్దరుకు వారసులం ఇంకా మేమున్నాం. ఎస్, మేము అర్బన్ నక్సలైట్లమే. మమ్మల్ని ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి, మీ అవార్డులు గివార్డులు మాకు అవసరం లేదు.